అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఇళ్లల్లోనే దాగి ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. అవునండి, విన్నది నిజమే. మన చుట్టూ ఉండే చాలా మామూలు వస్తువుల వెనుక ఎవ్వరికీ తెలియని పెద్ద పెద్ద కథలున్నాయి. మరింకెందుకు ఆలస్యం, మన పరిశోధన మొదలుపెట్టేద్దామా? ఒక్కసారి ఊహించుకోండి, మనం రోజూ వాడే వస్తువులున్నాయి కదా, అసలు వాటిని కనిపెట్టింది వేరే పనికోసమైతే వాటి అసలు కథ మనకు తెలిస్తే వాటిని మనం చూసే పద్ధతే పూర్తిగా మారిపోతుందేమో. భలే ఆసక్తిగా ఉంది కదా ఈ ఆలోచన. కరెక్ట్. అందుకే ఈరోజు మనం ఒక డిటెక్టివ్లా మారిపోదాం. మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. వాటిని పట్టుకుని మన ఇళ్లలో ఉన్న వస్తువుల వెనుకున్న నిజాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. మరి మీరు రెడీనా? అయితే మొదలు పెడదాం మనం మొదటి కేస్ ఫైల్తో. దీని పేరు వేరే ప్రయోజనం కోసం వాడిన పరికరాలు. ఇక్కడ మనం చూడబోయే వస్తువుల అసలు కథలు వింటే అవునా, అస్సలు నమ్మలేకపోతున్నా అని అనకుండా ఉండలేరు. మనం మొదటి సాక్ష్యం ట్రెడ్మిల్. ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? జిమ్, వర్కౌట్, ఫిట్నెస్, ఆరోగ్యం ఇలాంటివే కదా. కాని దాని పుట్టుకకు ఆరోగ్యానికి అస్సలు సంబంధమే లేదు. ఇది వింటే కాస్త షాక్ అవుతారు. కానీ ట్రెడ్మిల్ అస్సలు ఉద్దేశం ఖైదీలను శిక్షించడం. అవును, 19వ శతాబ్దంలో బ్రిటన్లోని జైళ్లలో ఖైదీలను హింసించడానికి, వాళ్ల శక్తిని పూర్తిగా పీల్చేయడానికి గంటల తరబడి ఈ ట్రెడ్మిల్స్పై నడిపించేవారట. ఎక్కడ శిక్ష, ఎక్కడ వ్యాయామం. ఎంత పెద్ద మార్పు కదా. సరే, జైలు గోడల మధ్య నుంచి బయటపడి ఫ్యాషన్ ప్రపంచంలోకి వెళదాం. మన తర్వాతి పరిశోధన వస్తువు హై హీల్స్. వీటి కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్టైల్, గ్లామర్, ఫ్యాషన్. హైహీల్స్ అనగానే ఇవే కదా మనకు గుర్తొచ్చేది. కాని వాటి అసలు పుట్టుక చాలా రఫ్గా ఉండేది. ఒకప్పుడు కసాయివాళ్లు నేలమీదుండే రక్తం, మాంసవ్యర్థాలు తమ కాళ్లకు అంటకుండా ఉండటానికి ఎత్తైన మడములున్న బూట్లు వాడేవారు. అంటే ఫ్యాషన్ కోసం కాదు, శుభ్రత కోసం. ఇక మన ఇన్వెస్టిగేషన్ రెండో స్టేజ్కి వచ్చింది. కేస్ ఫైల్ 2, ప్రయోగశాల నుండి వంటగదికి. ఇక్కడ కొన్ని వస్తువులు వాటి అసలు రూపాన్ని, ప్రయోజనాన్ని పూర్తిగా మార్చుకుని మన డైనింగ్ టేబుల్ మీదకు ఎలా చేరాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కెచప్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్తో తింటుంటే అబ్బా, ఆ రుచే వేరు. కానీ మనమిప్పుడు ఇంత ఇష్టంగా తింటున్న ఈ సాస్ ఒకప్పుడు తినడానికి కాదు, ఏకంగా మందుగా అమ్మేవారు. నిజమండి. 1830లలో టొమాటో కెచప్ను కడుపునొప్పి, అజీర్తి లాంటి సమస్యలకు ఒక టానిక్ లాగా అమ్మేవారట. అంటే ఈ కెచప్ మాత్రలు వేసుకోండి, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేవారన్నమాట. నమ్మశక్యంగా లేదు కదా. ఒక మెడిసిన్గా మొదలైన దాని ప్రయాణం ఈరోజు ప్రపంచంలోనే టాప్ సాస్గా నిలిచింది. వంటగదిలోనే ఇంకో వింత కథ చూద్దాం. క్యారెట్ అనగానే మనకు గుర్తొచ్చే రంగు ఆరెంజ్. కాని అసలు క్యారెట్లు ఊదా రంగులో ఉండేవట. మరి ఈ ఆరెంజ్ రంగు ఎలా వచ్చింది? దీని వెనుక ఒక దేశభక్తి కథ ఉంది. 17వ శతాబ్దంలో డచ్ రైతులు తమ దేశ జెండా రంగు అయిన ఆరెంజ్కి గుర్తుగా ప్రత్యేకంగా క్యారెట్లను ఆ రంగులోకి మార్చి పండించడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మనం చూస్తున్న ఈ ఆరెంజ్ క్యారెట్లే పాపులర్ అయిపోయాయి. అలాగే మనం మన ఇన్వెస్టిగేషన్లో చివరి ఫైల్కి వచ్చేశాం. కేస్ ఫైల్ 3, ఒక ప్రమాదం సృష్టించిన అద్భుతం. కొన్నిసార్లు గొప్ప గొప్ప ఆవిష్కరణలు ప్లాన్ చేస్తే రావు, అనుకోకుండా పొరపాటున పుడతాయి. అలాంటి కొన్ని కథలు ఇప్పుడు చూద్దాం. బబుల్ ర్యాప్. ఆ టప్ టప్ మని బుడగలు పేల్చటంలో ఉండే సరదానే వేరు కదా. కానీ ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ప్యాకింగ్ మెటీరియల్ అయిన ఇది ఒక ఫెయిల్యూర్ నుంచి పుట్టింది. అవును, 1957లో ఇద్దరు ఇంజనీర్లు ఒక కొత్త రకం 3D ప్లాస్టిక్ వాల్పేపర్ తయారు చేయాలనుకున్నారు. వాళ్ల ప్రయోగం ఫెయిల్ అయింది. కానీ అనుకోకుండా ఈ అద్భుతమైన బబుల్ ర్యాప్ తయారైంది. అందుకే దీన్ని సరదాగా ప్రపంచంలోనే అత్యంత సంతృప్తినిచ్చే పొరపాటు అని పిలుస్తారు. చూశారా, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా ఎంత మంచి ఫలితాలనిస్తాయో. ఇలాంటిదే మరో అద్భుతమైన యాక్సిడెంట్, మైక్రోవేవ్ ఓవెన్ ఆవిష్కరణ. పర్సీ స్పెన్సర్ అనే ఇంజనీర్ ఒక రెడార్ మెషిన్ దగ్గర పనిచేస్తుండగా తన జేబులోని చాక్లెట్ బార్ కరిగిపోవడాన్ని గమనించాడు. ఆ మెషిన్ నుంచి వస్తున్న మైక్రోవేవ్ల వల్లే అలా జరిగిందని తెలుసుకున్నాడు. అంతే, ఆ ఒక్క క్షణం వంటగది రూపురేఖలనే మార్చేసింది. ఒక కరిగిన చాక్లెట్ బార్, ఒక కిచెన్ రెవల్యూషన్. చివరగా మనమంతగా పట్టించుకోని వస్తువు టాయిలెట్ పేపర్. మనమిప్పుడు చూస్తున్న ఈ చిల్లులున్న రోల్ ఎప్పుడూ ఇలాగే లేదు. మొదట్లో దాన్ని టిష్యూ పేపర్లాగా విడివిడి షీట్లుగా ఒక బాక్స్లో అమ్మేవారు. దానిని ఒక రోల్పై చుట్టి సులభంగా చింపడానికి చిల్లులు పెట్టాలనే ఐడియా ఆ రోజుల్లో ఒక పెద్ద ఇన్నోవేషన్. మనం ఎంత సింపుల్గా తీసుకుంటామో కదా ఇలాంటి వాటిని. సో ఈ 3 కేస్ ఫైల్స్ చూశాక మనకేమర్థమైంది, మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన బిల్డింగ్ కాదు. అది ఎన్నో కథలతో నిండిన ఒక నిధిలాంటిది. శిక్ష కోసం పుట్టిన ట్రెడ్మిల్ ఇప్పుడు ఆరోగ్యానికి చిహ్నం. మందుగామిన కెచప్ ఇప్పుడు రుచికి మారుపేరు. ఫెయిలైన వాల్పేపర్ ప్రయోగం ఇప్పుడు ప్రపంచంలోనే ఫేవరెట్ ప్యాకింగ్ మెటీరియల్. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఒక టైం క్యాప్సూల్ లాంటిది. మన ఇల్లు ఒక ప్రైవేట్ మ్యూజియం, అందులోని వస్తువులే చారిత్రక కళాఖండాలు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో చుట్టూ ఒక్కసారి చూడండి. మీరు వంట చేసే గిన్నె, మీరు కూర్చున్న కుర్చీ, వాటి కథ ఏమై ఉంటుంది? మీ అల్మారాల్లో, మీ డ్రాయర్లలో ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి.